అండ్ ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీ కంటెంట్ మీరు తీసుకోండి. మీరు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అప్పుడప్పుడే తీసుకొని అప్పుడే చేస్తే అంతవరకు మాత్రమే ఉంటారు మీ దగ్గర. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా మీ వీడియోస్ చూసేసి వెళ్ళిపోతారు. సో అట్లా కాదు, మన వీడియో చూసేటోళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనల్ని వాళ్ళు ఆదరించాలి, మనం వాళ్ళని అట్లా ఆకట్టుకోవాలి. సో ప్లీజ్ దయచేసి మీరు ఛానల్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, మీకు ఏదైనా తెలియకపోతే, నేనైతే మాత్రము ఒక టెక్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతా. నాకు ఏదైనా డౌట్ ఉన్నా సరే ఆవిడనే అడుగుతా. ఆమె ఎంత మంచిగా చెప్తారు అంటే అర్థమయ్యే విధంగా, అసలు టైం తీసుకొని మనకి అసలు టైం స్పెండ్ చేసి మనకు మొత్తం చెప్తారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి, యూట్యూబ్ ఛానల్ కూడా. ఆవిడ వారానికి ఒక 4-5 వీడియోలు చేస్తారు. ఒక్కొక్క రోజు అవసరమైతే ఒకటే రోజు మనకి అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక్కొక్క రోజు 2-3 వీడియోలు కూడా చేస్తారు. కానీ ఆమె చెప్పే ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పనికొచ్చేదే ఉంటుంది అనమాట. వేస్ట్ టాపిక్ అసలు మాట్లాడదామే. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మాధురి టెక్ వరల్డ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, డైరెక్ట్ మీరు మాట్లాడొచ్చు, అక్కడ వెళ్ళి మాట్లాడవచ్చు మీరు. యూట్యూబ్ అనేది మహాసముద్రము, చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొంతమంది అయితే అసలు హ్యాండిల్ చేయలేక వేరే వాళ్ళకి ఎడిటర్స్కో ఎవరికో ఇస్తారు. అట్లా వాళ్ళకి అంత స్తోమత లేని వాళ్ళకి కూడా మీరే తెలుసుకునే విషయాలు టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి, మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. లేదంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అంతేగాని వేస్ట్ టాపిక్స్ మీద వీడియోస్ చేసి అప్పుడు ఆ మధ్య చేసేసి ఆ ఒక్క వీడియో చేసేసి దానికి వ్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు పెట్టిన తర్వాత వ్యూస్ రాకపోవడము, మళ్ళీ మీకు అరే నేను చేసిన నాకు అసలు నేను యూట్యూబ్ చేయడం కూడా వేస్ట్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో నిలదొక్కుకొని ఉండడం అనేది చాలా గ్రేట్ విషయము. సో యూట్యూబ్లో సెటిల్ కావాలి కానీ హ్యాపీగా ఉండొచ్చు. మీరు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే మీ కంటెంట్ మంచిగా ఉండాలి.